విశాఖలో అందుల మహిళా క్రికెటర్ కరుణకుమారికి ఘన స్వాగతం పలికారు. జిల్లా పరిషత్ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు కరుణకుమారికి ఊరేగింపు నిర్వహించారు. కలెక్టరేట్ లో కరుణకుమారిని ఘనంగా సన్మానించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందీర ప్రసాద్. కరుణకుమారికి ₹1,00,000 బహుకరించిన జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ క్రికెట్లో ఆడి గెలుపులో కీలక పాత్ర పోషించిన కరుణకుమారికి అభినందనలు తెలియజేశారు. కరుణకుమారి విజయంలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు. అంగవైకల్యం అడ్డు కాదు, పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని గుర్తు చేశారు. గిరిజన గ్రామంలో పుట్టిన కరుణకుమారి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని అభినందించారు. అందుల మహిళా క్రికెటర్ కరుణకుమారి ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ క్రికెట్లో ఆడి గెలుపులో కీలక పాత్ర పోషించడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. దేశానికి మంచి పేరు తెచ్చాను, భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నానని చెప్పారు. టీం సభ్యులంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళని, ఉపాధ్యాయులు నాకు ఎంతో ప్రోత్సాహం అందించారన్నారు. ఈ సందర్భంగా కరుణకుమారి తండ్రి రాంబాబు మాట్లాడుతూ మా పాప కరుణకుమారి ఈ స్థాయికి వస్తుందని ఊహించలేదన్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మా పాప అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిందని తెలిపారు. మేము చాలా వెనకబడిన కుటుంబం నుంచి వచ్చామని, విశాఖలోని ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి నుంచి పాప క్రికెట్లో శిక్షణ తీసుకుందన్నారు. మా పాప విషయంలో మొదట బాధపడిన అంతర్జాతీయ స్థాయికి ఎదగడం చాలా సంతోషిస్తున్నానన్నారు. మీరు ఎక్కువ బ్యాటింగ్ చేసే వల్ల బౌలింగ్ చేస్తుంటారా? ప్రాక్టీస్ అంతా ఎక్కడ జరిగిందా? కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు. అలాగే టీచర్స్ వాళ్ళు కూడా నువ్వు గెలిచేసి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తెస్తామని, మేము ఎప్పటికీ నీకు తోడుకుంటామని. అలాగే స్కూల్లో నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. టీచర్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్గా వెనకాల ఉన్నారు. అలాగే అజయ్ సార్ కోచింగ్ ఇవ్వడం, శరత్ సారు టీచర్ చెప్తున్నాను, శరత్ సార్ కూడా సపోర్ట్ బాగా చేశారు. నాలాంటి పిల్లలు ఇంకా వెనకాల ఉన్నారు. అలాంటి పిల్లలు కూడా మరింత సపోర్ట్ చేస్తూ ముందుకు తేవాలని నాకు నా పేరు రాంబాబు. మా ఊరి పేరు గ్రామము, పాడే మండలము, ఆలూరి సీతారామరాజు జిల్లా. మా పాపని నేను ఈ అందుల ఆశ్రమ పాఠశాల స్కూల్కి జాయిన్ చేసిన తర్వాత మా పాప ఈ స్థాయికి వస్తుందని రేపు ఊహించుకోలేదు. కానీ జాయిన్ చేసిన తర్వాత మా పాపకి సార్స్ వాళ్ళు, టీచర్స్ వాళ్ళు, విజయ మేడం గారు, అజయ్ సార్ గారు, మరి కుమారస్వామి గారు, తర్వాత శరత్ సారు, తర్వాత సత్య మేడం గారు, కొంతమంది పేర్లు సరిగా నాకు తెలిసి రావట్లేదు. ఈ సార్ అందరూ మా పాపకి ఇంత ఎంకరేజ్ ప్రోత్సహించి మా పాపని ఈ స్థాయికి పెట్టారు. ఇదంతా నేను మాత్రం ఒక్కో రోజు కూడా మా పాపని